హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము ఒక పేజ్ సెటప్ గురించి నేర్చుకుందాము. పేజ్ సెటప్ అనేది మనం ప్రింట్ తీసేటప్పుడు మనకి బాగా యూజ్ అవుతుందండి ఇది. ఓకే, అంటే పేజ్ లేఅవుట్ ఎలాగా చేయాలి అనేది, ఓకే, దాన్ని ఎలాగ మనం అడ్జస్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాము. అలాగే దాంతోపాటు హెడ్డింగ్స్ ఉంటాయి. హెడ్డింగ్స్ అనేటివి పైన హెడ్డింగ్స్ అనేటివి వస్తాయి. ఆ హెడ్డింగ్స్ అనేటివి నెక్స్ట్ పేజీ అంటే సెకండ్ పేజీలో, థర్డ్ పేజీలో, ఫోర్త్ పేజీలో ఒక్కొక్కసారి హెడ్డింగ్స్ అనేటివి రావు మనకి. ఆ హెడ్డింగ్స్ అనేటివి కూడా సెకండ్, థర్డ్, ఫోర్త్ పేజెస్ ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్లో హెడ్డింగ్స్ కూడా రావాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందామండి. ఓకే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. ఓకే, ఇక్కడైతే మనకి ఎక్సెల్ షీట్ డేటా ఉంది. ఈ డేటాలో మనకి సీరియల్ నెంబరు, స్టేట్, డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఓకే, ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్, స్కూల్ నేము, ఓకే, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, రిమార్క్స్, సెల్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది డేటాను మనం ప్రింట్ తీయాలి అంటే ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళేసి, ఓకే, ప్రింట్ డైరెక్ట్ ఇస్తే ప్రింట్ వస్తుంది. లేదు ప్రింట్ ప్రివ్యూ చూస్తాం. ప్రింట్ ప్రివ్యూ చూడాలి మెయిన్గా. ఎందుకంటే కనుక ఇది సింగిల్ పేజ్లో వస్తుందా, డబుల్ పేజీలో వస్తుందా అనేది మనకి ఐడెంటిఫికేషన్ కోసము ప్రింట్ ప్రివ్యూ అనేది చూస్తాం ఫస్ట్. ఇలా చూసినప్పుడు మనకి ప్రింట్ ప్రివ్యూలో ఎక్కడి వరకు వస్తుంది, ఆధార్ నెంబర్ వరకు మాత్రమే వస్తుంది. ఓకే, రిమైనింగ్ కాలమ్స్ ఏమి రావడం లేదు మనకి. అలాగే ఇక్కడ వచ్చేసి కింద చూసుకుంటే ఇది ఇలా పేజెస్ అనేవి 42 వరకే వస్తుంది. ఓకే, ఇక్కడ ఒకసారి చూద్దాం మనము. దీన్ని క్లోజ్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ లైన్ వస్తుంది, చిన్న డాట్స్ ఉంటాయి మనకి. ఇక్కడికి ఒక పేజ్ అని, నెక్స్ట్ ఇది ఒక పేజ్ అని, ఓకేనా. అలాగే మనము డ్రాప్ చేస్తే ఇలాగా మళ్ళీ ఇక్కడ ఒక చిన్న యారోస్ ఉన్నాయి, అంటే ఇక్కడ వరకు ఒక పేజ్ అంటే 42 వరకు వస్తుంది. 43 నుంచి మళ్ళీ సెకండ్ పేజ్లోకి వస్తుంది, అంటే ఇక్కడ హెడ్డింగ్స్ కావాలి మళ్ళీ మనకి. ఓకేనా, ఇలా కాకుండా మనకి ఇది సింగిల్ పేజ్లోనే రావాలి అనుకున్నప్పుడు మనం పేజ్ సెటప్ అనేది చేస్తాం అనమాట. అంటే ఆధార్ వరకు వచ్చింది, ఎన్రోల్మెంట్, ఇవన్నీ ఒక పేజీలో రావాలి. ఓకేనా, హెడ్డింగ్స్తో సహా ఒకే పేజ్లో రావాలి అనుకున్నప్పుడు మనము పేజ్ సెటప్ అనేది చేస్తాము. ఇక్కడ పేజ్ లేఅవుట్లోకి వెళ్ళేసి ప్రింట్ టైటిల్ అని ఉంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పేజ్ సెటప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఇది ప్రాసెస్. లేదు అంటే కనుక మనకు ఫైల్ మెనూలోకి వెళ్ళేసి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అని క్లిక్ చేస్తే మనకు ప్రివ్యూ వస్తుంది. ఆ ప్రివ్యూతో పాటు మనకి ఓకే ప్రింట్ ప్రివ్యూలో ఇక్కడ పేజ్ సెటప్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి పేజ్ సెటప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు పేజీలో ఓరియంటేషన్ అని ఉంటుంది. ఓరియంటేషన్లో పోర్టైన్ ఉంటుంది ఫస్ట్. ఇది డిఫాల్ట్గా పోర్టైన్ అంటుంది. అంటే ఇది వచ్చేసి మనకి హారిజెంటల్గా, వర్టికల్గా అని ఉంటుంది. ఇది మనకి A4 సైజ్లో వర్టికల్గా వస్తుంది. ఓకే, ఇది ల్యాండ్స్కేప్ అనేది హారిజెంటల్గా వస్తుంది. ఇప్పుడు పోర్టైన్లో చూస్తే మనకి ఆల్రెడీ పోర్టైన్లో ఉంది. ఎక్కడి వరకు వస్తుంది, ఆధార్ నెంబర్ వరకు వస్తుంది. అలా కాకుండా మనకి పేజ్ సెటప్లోకి వెళ్ళేసి ల్యాండ్స్కేప్లోకి క్లిక్ చేసేసి ఓకే క్లిక్ చేసామనుకోండి మనకి ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఆధార్ నుంచి ఎన్రోల్మెంట్ వరకు వచ్చింది. ఇంకా ప్లేస్ ఉంది ఇక్కడ, ఆ ప్లేస్ను మనం అడ్జస్ట్ చేస్తాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మార్జిన్ ఉంటుంది. మార్జిన్లో కూడా 2 ఉంది, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 ఉంది. దీనికి కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు 1. ఓకే, ఇక్కడ 1 క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసామనుకోండి ప్లేజ్ అయితే ఎక్స్టెండ్ అయింది. కానీ ఇక్కడ మనకి రాలేదు. దాన్ని చూద్దాం ఒకసారి పేజ్ సెటప్లోనే. ఇక్కడ వచ్చేసి మనకి సైజ్ వచ్చేసి 90 డిక్రీజ్ చేయండి. 90 అంటే ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, మోడల్ స్కూల్ వరకు వచ్చింది. ఇలా వరకు వచ్చింది, స్కూల్ వరకు వచ్చింది. ఇప్పుడు మనము మెయిన్ పేజ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఓకే సీరియల్ నెంబర్ ఫుల్గా ఉంది, డిస్ట్రిక్ట్ అనేది పెద్దగా ఉంది, దాన్ని క్లిక్ చేస్తాము. ఓకే, అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఇది అడ్జస్ట్, నెక్స్ట్ అడ్జస్ట్ చేస్తే ఓకే డేట్ ఆఫ్ బర్త్ అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకొక సెల్ నెంబర్ ఉంది. సెల్ నెంబర్ ఒకటి రావాలి మనకి. సెల్ నెంబర్ రావాలి అనుకున్నప్పుడు మనకు మళ్ళీ పేజ్ సెటప్, ప్రింట్ ప్రివ్యూ, ఓకే, పేజ్ సెటప్లోకి వెళ్ళేసి మనము ఇక్కడ మార్జిన్లో రైట్ సైడ్ 0 పెట్టేసేయండి. ఓకే, సెల్ నెంబర్ వరకు వచ్చేసి ఓకేనా. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఈక్వల్గా ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ ఇస్తే మనం ప్రింట్ అనేది వచ్చేస్తుంది.
ఓకే. బట్ ఏంటంటే ఇక్కడ ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ హెడింగ్స్ అనేటివి మనకి నెక్స్ట్ పేజ్లో రావు. చూడండి, నెక్స్ట్ పేజ్ క్లిక్ చేశాను అనుకోండి, నెక్స్ట్ పేజ్ ఇక్కడ హెడింగ్స్ ఉన్నాయి లేవు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ పేజ్ హెడింగ్స్ వచ్చాయా లేవు. ఓకే. ఆ హెడింగ్స్ రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ జస్ట్ పేజ్ లేఅవుట్లో ప్రింట్ టైటిల్లోకి వెళ్ళేసి షీట్ అని ఉంది కదా, ఇక్కడ షీట్ అని ఉంది. ఓకేనా. షీట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రోస్ టు రిపీట్ అట్ టాప్ అని ఉంది. అంటే టాప్లో రోస్ అనేవి రిపీట్ కావాలి, ఏ రో రిపీట్ కావాలి అనేది మనము ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. అంటే హెడ్డింగ్స్ అనేవి రిపీట్ కావాలి. హెడ్డింగ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, రో 1లో ఉన్నాయి. దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇవన్నీ మనకు రిపీట్ అవుతాయి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఓకే అనండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ప్రింట్ చూద్దాం. ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్తే ప్రింట్ ప్రివ్యూలో మనకి చూపిస్తుంది. ఓకే. ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్లో సెల్ వర్క్ వచ్చింది. నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ పేజ్లో కూడా 34, 35. ఓకేనా. సెల్ నెంబర్, ఫుల్ హెడింగ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ పేజ్ ఓకే హెడింగ్స్. ఓకేనా. ఇలాగ మనము హెడింగ్స్ కూడా కంటిన్యూగా 1 by 1 పేజ్కి రావడం అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ పేజ్ సెటప్లో మనకు ఉంటుందండి. ఇలా మనము పేజీ, మార్జిన్, తర్వాత షీట్ అన్ని సెట్ చేసుకోవచ్చు. ఈ పేజీలో మనకి 14 ల్యాండ్స్కేప్ ఉంటుంది. 14 అంటే కన్నా ఇక్కడ పర్సంటేజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఇది పర్సంటేజ్ మ్యాక్సిమం తగ్గిద్దండి. 14 ల్యాండ్స్కేప్లో లేకుంటే మార్జిన్లో కూడా తగ్గించుకోండి. మరి కాదు అనుకున్నప్పుడు మనము అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ చేసుకుంటామండి. ఓకేనండి. ఓకే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది. ఇది ఆఫీస్, స్కూల్లో చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే. బై.